సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఓకే, చాలా రోజులు అయిపోయింది ఫుల్ వీడియో పెట్టక. రీసెంట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఏంటంటే అదేనండి, మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అరేంజ్ చేయాలో ఈరోజు అయితే నేర్చేసుకున్నా. చూసుకోవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ చాలా చిన్నగా వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ రోజు కదా, అలాగే వస్తుంది. ఓకే, అన్ని టాపిక్లో వదిలేస్తే ఈరోజు అయితే మనం సిఎస్ ర్యాంక్ ఆడుతున్నాం. ఒక డౌన్ చేశారు మన టీమ్మేట్, ఫుల్ డ్యామేజ్తో మనం లోక్ అయిపోయాం. మనం ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం, మన టీమ్మేట్ కిల్ దొబ్బేశాడు. మరి ఏం చేయలేం, అలాంటివన్నీ సాధ్యమే. ఓకే, చెప్పడం మర్చిపోయా. ఇప్పుడైతే ఈరోజు కాదండి, 10 రోజుల క్రితం నాకు ఒక ఫ్రెండ్ సెట్ అయ్యాడు. మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నా. చూడండి ఆడ వాయిస్ కూడా. మాట్లాడరా. అందరికీ సుస్వాగతం. ఈరోజు అయితే మా మామగారి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడబోతున్నా. ఓకే, ఈరోజు నుండి అయితే మీకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, ఏమనుకోకండి. నా వాయిస్లో ఏదైనా కిచకిచా ఉంటే నేను అలాంటి వాడిని, ఏమనుకోకండి. ఇక్కడైతే మా మామగారి వాయిస్ వస్తుంది. నేను ఈరోజు మొత్తం ఈ వీడియోలో మాట్లాడలేను. ఇక్కడ నుంచి అయితే మా మామగారి వాయిస్ వస్తుంది, మాట్లాడి చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది అని వాయిస్? ఓకే, ఇక్కడైతే అది 1 రౌండ్ మనదేం లేదు. మన పక్క ఒక డౌన్, వాళ్ళ పక్క డౌన్ అయింది, రివైవ్ అయిపోయింది. ఓకే, అరే ఒక్క బుల్లెట్ కూడా పడలేదయ్యా. ఏం వెళ్ళింది కానీ ఒక్క బుల్లెట్ కూడా పడలేదు. ఇంకేం చేయగలం. పడింది, 2 బుల్లెట్స్ పడి. ఓకే, నేను ఒకేడు అయింది, కూడా లోక్ అయిపోయాడు. ఓకే, ఇటువైపు ఇద్దరు నాకు కాసుకోకున్నారు. ఇటువైపు మన రైట్ సైడ్ అటు వెళ్దాం. అరే వచ్చారు అయిపోయా. నేను వేరే స్కిల్ ఒకటయా, మరేం చేయలేం. వాళ్ళది 2 రౌండ్స్ అయిపోబోతుంది. మన టీం ఎంత ఒక్కడే ఉన్నాడు, కొట్టలేడేమో. కొట్టలేడు. కొట్టి బాగుంటుంది, ఇదే కదా ఈజీగా కొట్టగలడు. ఓకే, ఒక్కడిని నేను చేశాడు. ప్లేయర్ కూడా చేసేసాడు. ఓకే, బయట నుంచి అయితే చూస్తున్నాడు ఎవరైనా వస్తే కొడతామని. ఎవరు రాలేదు. మన బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ చాలా కొద్దిగా వస్తుంది. అందులో మళ్ళీ పాట నేను చేసా. నెక్స్ట్ నుంచి మళ్ళీ పాట కూడా వస్తుంది కదా, నెక్స్ట్ నుంచి మ్యూజిక్ వస్తుంది. ఇప్పుడు పాట వచ్చింది, నెక్స్ట్ నుంచి మ్యూజిక్ వస్తుంది. నెక్స్ట్ నుంచి ఏం మ్యూజిక్ కావాలన్నా ఆ మ్యూజిక్ తెప్పిస్తా, అరేంజ్ చేస్తా. ఇప్పుడైతే AWM తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్, అంటే ఎలాంటి మ్యూజిక్ కావాలంటే అప్పుడు నేను తెప్పిస్తాను. మీరు అంతవరకు కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక తెలుగుడు సపోర్ట్ చేయకపోతే ఏమైనా హిందీ వాడు చేస్తాడా అన్న చెప్పండి? తెలుగుడే కదా అన్న సపోర్ట్ చేసేది. మీరే ఇట్లా సబ్స్క్రైబ్ చూసుకుండా ఏం కన్నా మీరు. పోనీలే, ఇంతవరకు నేను కూడా వీడియోస్ పెట్టాలి అనుకున్న టైంలో పెట్టలేదు. మీరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటా అని మర్చిపోయి ఉంటారులే. అవన్నీ ఇప్పుడు ఎందుకు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లాంగ్ లాక్ 8 మినిట్. లాక్ కాదు,
చాలా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చిన కాడి నుంచే చాలా గ్లిచెస్ వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చిన కాడి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా గ్లిచెస్ ఇవి అవి అని. ఇప్పుడు సిఎస్ ర్యాంక్ మళ్ళీ రీఫైడ్ అయింది కదా, అందులో చాలా మంది హ్యాకర్లు వస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఆడుతున్నాం. ఎలాగైనా మాస్టర్కి పుష్ చేయాలంటే ఇలాగే ఉండేది, మాస్టర్గా పుష్ చేయాలని. ఓకే, ఇక్కడైతే మనం డబ్ల్యూఎం తీసుకుని చాలా లాంగ్లో ఉన్నాం. మన టీమ్మేట్స్ వెళ్తున్నారు రస్కి, చాలా త్వరగా చచ్చిపోతే మనం కూడా వెళ్ళి సరిపోవచ్చు. అది 3 రౌండ్లు అంతా, ఇంకొక్క రౌండ్ కూడా కాలేదు, 0 రౌండ్స్. ఎలా మరి గెలిచేది? ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, తెలుగు సపోర్ట్ చేయకపోతే ఏమైనా హిందీ వాడు చేస్తాడా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది. ఓకే, టీమెంట్ అయితే ఒకటి చచ్చిపోయాడు. ఓకే, దీనిపైన పక్క ఎనిమిస్ ఉంటారా? ఇగో ఖబర్ వెళ్ళండి రా, నేను వస్తాను రా అన్నేనా. ఓకే, మనమైతే అందేటి అది ఆయన పేరైతే నన్ను మర్చిపోయా. ఓకే, ఒక్క స్కిల్ వచ్చింది, వన్ కిల్ వచ్చింది. ఓకే, ఇప్పుడైతే లాంగ్ రేంజ్ ఫైట్ వచ్చింది, అదైనా షార్ట్ రేంజ్ ఫైట్, ఇది మాత్రం లాంగ్ రేంజ్ ఫైట్. ఓకే, ప్రతి ఒక్కటి కొనేసుకుంటాం, దానికి సరిపడా లూట్ ఉంది. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం రస్కి. మనం ఇక్కడ కవర్లో ఉన్నాం, వాళ్ళందరూ రష్ చేయబోతున్నారు. వెళ్ళండి, రష్ చేసి చచ్చిపోండి. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేయలేక, ఈరోజు అయితే చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా, కానీ గొంతులో కిచకిచా అంటుంది, జలుబు చేసేసింది. ఓకే, చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టగా. రీసెంట్ వీడియోలో చెప్పాను ఇలా బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయడం అలా తెలియకపోయింది, ఇప్పుడైతే తెలిసింది కదా. ఇక నుంచి అయితే వీడియోస్ చాలా అద్దుగా వస్తాయి. లాస్ట్ ఫైనల్గా నన్ను నేర్చుకున్నది ఏంటంటే, డిస్క్రిప్షన్లో అన్నీ, అంటే కింద డిస్క్రిప్షన్ కాదు, లాంగ్ డిస్క్రిప్షన్, లాంగ్లో కనుక నేర్చుకున్నట్లయితే బాగుంటుంది. అంటే ఇప్పుడు బహుశా ఇప్పుడు మున్నాభాయ్ చూసుకోవచ్చు, ధనుడైనా చూసుకోవచ్చు. మీరు ఏ యూట్యూబర్ అంటే సిద్ధు వరకు లేదు, టీపీజీ సిద్ధు అలానే బాగుంటుంది అన్నది పేరైతే. టీపీజీ సిద్ధు అన్నది చూసుకోవచ్చు, లేదా ఎస్ఆర్బి బ్రోది చూసుకోవచ్చు, లేదా ఎస్సీబీ బ్రోది చూసుకోవచ్చు, లేదా డిఎంఎన్ ధీరాజ్ చూసుకోవచ్చు. ఇలా అందరు చూసుకున్నట్లయితే అది డిస్క్రిప్షన్లో ఏదైనా ఒకటి ఉంటుంది. మన దేనికి అన్నది ఏదంటే మనం నేర్చుకోలేదు, మనం నేర్చుకున్నాం, త్వరలోనే నేర్చుకోతున్నాం. ఓకే, ఇక్కడైతే 2 రౌండ్స్ మనము విన్ అయిపోయాం. లాస్ట్ ఫైనల్ రౌండ్స్. ఓకే, ఇక్కడైతే మొత్తం అందరూ డబుల్ పెట్టుకుని తీసుకుని కాస్తున్నారు. ఇక్కడైతే ఒకరికి డ్యామేజ్ పడింది, పాప అయితే తప్పించుకుంది. పడింది, అరే యార్ పాప కూడా మిస్ అయిపోయింది. అబ్బా, ఫైనల్గా మా ఇద్దరం మిగిలిన్నాం. ఆయన వెళ్ళి అందరికి చెలగొట్టేస్తాడు, అంత ఒకటే మొత్తం అయిపోద్ది. మీకు వచ్చేసారా, ఇద్దరు లాక్ చేశారంట.
నేను కూడా చనిపోయాను. నాకు ఇల్లబ్బా, నాకు ఇల్లు వచ్చేసింది. రైట్ అన్న, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అన్న. నా గిల్డ్కి జాయిన్ అయిపో. అలానే చెప్పడం మర్చిపోయా, మా గిల్డ్లోకి ఎవరైనా రావాలంటే నాకు టీం కోడ్ ద్వారా, అంటే టీం కోడ్ ద్వారా నా గిల్డ్లోకి రావచ్చు. ఎవరైనా గిల్డ్లోకి రావాలంటే మంది 3 లెవెల్ గిల్డ్, 3 లెవెల్ గిల్డ్ మంది రావచ్చు. ఎవరైనా అందరూ మొత్తం 52 మెంబర్స్ దాకా రావచ్చు. ఓకే, ఇక్కడైతే మనం సేల్గా 3 రౌండ్స్ విన్. పక్కా మనం ఈ రౌండ్ ఎలాగైనా కొట్టి మనం బుయా కొట్టాలి. ఆ కక్ష మీదే ఉంటాం. బ్యాక్గ్రౌండ్లో చాలా మ్యూజిక్ చాలా ఫనీగా ఉంటుంది, ఎందుకంటే చాలా లెంత్ పాట ఎట్టేసారు. మొత్తం పాట చాలా లేగ్ అవుతుంది మొబైల్ కూడా. లాంగ్లో ఎనిమి అరే ఎట్టుపోయాడు. ఇంకా అప్పుడే మన టీమ్మేట్స్ మొత్తం చెలగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూసుకుంటున్నారు ఇద్దరు, నాకు కొద్దిగా కిల్ అయిపోయారు. మనం కొద్దిగా మెడికేట్ దిక్కుని వెళ్ళిపోదాం. హెచ్పికి ఎందుకు అంత మెడికేట్ ఎందుకు అంటున్నారు? కొద్దిగా ఎంత ప్రొటెక్షన్ తెలుసా? ఓకే, ఇగో కింద ఉన్నాడు, కింద వదిగా చూడు. కొట్టు. అరే నా కిల్లు ఫైనల్గా అయితే బియ్య కొట్టేసాం. కొత్తగా ఈ 4 ఇమోట్స్ వచ్చాయి. ఇమోట్స్లలో ఇమోట్స్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ కింద ఏంటది? ఓకే గాయ్స్, ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తా. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై ఫ్రెండ్స్, బాయ్.